నమస్తే. మహబూబ్ నగర్కి వచ్చిన పాలమూరు జిల్లా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం తిరిగిన ఆనాడు ఈ పాలమూరులో ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. మార్పు రావాలి, మార్పు రాకపోతే ముఖ్యంగా ఈ పాలమూరు జిల్లాలో ఉన్న బీసీలు మొత్తం ఆగమవుతారని చెప్పి ఈ నియోజకవర్గం ఈ జిల్లా మొత్తం తిరిగే ప్రయత్నం చేసిన. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ పార్లమెంట్ పరిధిలో తిరిగే ప్రయత్నం చేసిన. సో నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినంటే ఒకే ఒక్క రీజన్, ఆనాడు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ బీసీ అని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకుంటాడో అదే బీసీలని అణచివేసి నన్ను చంపనీకి ప్రయత్నం చేశారని చెప్పి ఒక 5-6 మంది బీసీ బిడ్డలని దాదాపు 30-40 రోజుల కాలం పాటు జైల్లో పెట్టి నిర్బంధించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో భాగంగా ఆనాడు నిర్బంధించారు. తెలంగాణ సమాజం మొత్తం ఆనాడు బీసీల వైపు నిలబడ్డది. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరంగా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడం జరిగింది. నేను మహబూబ్నగర్ రాగానే కొంతమంది పబ్లిక్ను అడిగిన, మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గెలిచే అవకాశం ఉంటుంది అంటే, సో 80% శ్రీనివాస్ గౌడ్కి మళ్ళీ పాలమూరు ప్రజలు అవకాశం ఇవ్వరు అన్న ఒక బలమైన నమ్మకంతో ప్రజలు ఉన్నారు. సో అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఆనాడు ఏ బీసీ బిడ్డలను అయితే శ్రీనివాస్ గౌడ్ ఇబ్బంది పెట్టిండో మరి ఆ బీసీ బిడ్డలకు న్యాయం జరిగిందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. వీళ్ళంతా ఏ బీసీ బిడ్డలైతే గత ప్రభుత్వంలో నిర్బంధించబడ్డారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు. మరి ఆనాడు ఈ బీసీ బిడ్డలు ఇబ్బంది పడ్డారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బీసీ బిడ్డలకు న్యాయం జరిగి ఆ శ్రీనివాస్ గౌడ్ ఏమైనా ఇబ్బంది పడ్డా తెలుసుకోనికే ఆనాడు నిర్బంధాలకు గురైన 7 మందిలో ఒకరు మైత్రి యాదయ్య. మీకు అందరూ తెలుసు, ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆనాడు జైలు జీవితం గడిపినప్పుడు సమాజం మొత్తం మన బీసీ బిడ్డ, మన యాదవ్ బిడ్డ అని చెప్పి ముదిరాజ్ బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి ఆనాడు ముదిరాజులందరూ మైత్రి యాదయ్యకు అండగా ఉన్నారు. ఒకసారి ఆనాడు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు మైత్రి యాదయ్య మనతో పాటు ఉన్నారు. నమస్తే. 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 సో ఆనాడు మార్పులో భాగంగా చాలాసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నా, మీ వాయిస్ తీసుకున్నా. అవునండి. సో ఆనాడు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా మీకు అన్యాయం జరిగింది. ఏ అన్యాయం అయితే శ్రీనివాస్ గౌడ్ మీకు చేసిండో ఆయనకు కూడా అన్యాయం జరగాలి, ఆయనకు ఓటు వేద్దామని చెప్పినాం. ఆయనకు ఓటు వేయలేదు. సో గతం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సమాజం కూడా మర్చిపోయిరా, వాళ్ళకి గుర్తుకుందా? ఒకవేళ గుర్తుకుంటే మీకు న్యాయం జరగాల్సిన అవసరం 100% ఉంది. ఆనాడు శ్రీనివాస్ గౌడ్ మిమ్మల్ని జైల్లో ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆనాడు ఏం జరిగింది అసలు? అంటే అప్పుడు పాలమూరులో ఆయన చేసే అరాచకాలకు ఎవ్వరు కూడా ఆయనకు భయపడి బయటికి రాలేదు. ఆ బయటికి వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో ఒక మున్నూరు రవి, ఒక రాఘవేంద్రరాజు, ఒక బాండేకర్, ఒక మైత్రి యాదయ్య, ఒక నాగరాజు, చెలవాళ్ళ నాగరాజు, ఇట్లా ఒక 5-6 మంది మేము ఉన్నాం. మేమంతా కూడా కొంతమంది, ఒక గోనెల శ్రీనివాసు, కొంతమంది ఉన్నాం మేము అంతే. ఓకే. ఈ పోరాటంలో చేసే టైంలో ఏమైందంటే, వీళ్ళు బీసీలు నన్ను డామినేట్ చేస్తున్నారు. వీళ్ళు నా ప్రతిష్ట దెబ్బతీస్తుండ్రు. నేను పబ్లిక్లో ఇంత చేస్తుంటే ఇది అవుతుందా అని చెప్పి నా కంట్రోల్లోకి వస్తలేదు వీళ్ళు. మాకు డబ్బు అవచ్చు కూడా చాలా చూపించాను కూడా వేరే వాళ్ళ ద్వారా. కలవని పార్టీలో మేము అది చేస్తా అంటే కూడా మేము డబ్బులు ఆశ చూపించిండ్రు. డిపార్ట్మెంట్ ద్వారా ప్రెషర్ పెట్టిండ్రు. మా వ్యాపారాలు నడవకుండా బిజినెస్లు ఆపేసిండ్రు. మాకు ప్రింటింగ్ వర్క్ ఇస్తే కూడా ఆపేసిండ్రు. ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టిన అందరికి కూడా. ఓకే. అయినా కూడా మేము బేరలేదు. బేరకుండా పోరాడుతూ ఉన్నాం. ఎట్లా లైన్లోకి వస్తారు వీళ్ళు అని ఒక ఎత్తుగాడు వేసి ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 23 తాకినాడు రాఘవేంద్రరాజు వాళ్ళ ట్విన్స్ వాళ్ళిద్దరు నాగరాజు ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తుంటే వాళ్ళ ఆఫీసర్కి వెళ్ళి ఆయన కిడ్నాప్ చేసిండ్రు మధ్యాహ్నం పూట. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ జోలికి మీరు పోయిర్రా, ఆయన మీ జోలికి వచ్చిండ? ఆయన అప్పటికీ ఒక మంత్రి హోదాలో ఉన్నాడు. సో మీలాంటి వాళ్ళ జోలికి రాని గల కారణాలు ఏమై ఉంటాయి? అంటే నా వరకు అయితే మాత్రము మా ముదిరాజు సామాజిక వర్గం పాలమూరులో ఎక్కువ అండి. అంటే దాదాపు 90,000 ఓట్లు మా ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గానికి. చాలా ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళం మేము. కాబట్టి అక్కడ ఏమైందంటే మా ముదిరాలని ఒక గలీజ్ మాట అన్నాడు ఆయన. ముదిరాల గుద్దలు దమ్ముంటే ఇచ్చేయండి అన్నాడు. ఆ విషయంలో మా ముదిరాలందరూ మేమందరూ పెద్దలు కలిసి ఏకమయ్యి నువ్వు శ్రీనివాస్ గౌడ్ అట్లా అనడం తప్పు, ముదిరాల గుద్దల్లో మనమేమైంది, నువ్వు దాన్ని ఉపద్రవించుకో, సారీ చెప్పు మాకు, అత్యంత నీ బతికే మేము పెట్టిన భిక్ష ఎర సత్యం ముదిరాజు సత్యమన్నది జాబ్ పెడితే నువ్వు బతికినావు మాతోటి, అట్లా అనడం తప్పు నీది సవరించు. కానీ మేము సారీ పడని మేము ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే
మా పిల్లల మీద 12 మంది మీద కేసు చేసిండు. అప్పుడు నేను పక్కన ఉన్నా అంతే, నేను కూడా ఇక్కడ మాట్లాడలేదు. కానీ వీళ్ళందరినీ భయపెడుతుంటే వీళ్ళకి మీద కేసులు చేస్తే నేను వెళ్ళి వాళ్ళ ఆఫీసుల దగ్గర మాట్లాడి వాస్తవాలు చెప్పి కొంచెం ఇది తీసుకొచ్చినాం స్టేషన్ బిల్ మీద. అప్పుడే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అట్లాగా ఇట్లాగా మీరు కలవండి మాకు అట్లేదు అంటే, బీసీ నాయకుడు ఎదగాలని మాకు కూడా ఆకాంక్ష ఉంది. నువ్వు మంది మాటలు నేను చెప్పడం కరెక్ట్ కాదు. మా ముదిరాలకు నువ్వు అన్న మాటకు సారి చెప్పండి, చెప్తే మనం బీసీలో ఒకటే ఉంటాము. పాలమూరు అనేది బీసీ నియోజకవర్గము, బీసీలు అడ్డా ఇది అని చెప్పినాం. అంటే ఆయన సరే అనుకుంటే కూడా మా మీద ఉల్టా కేసులు పెట్టి లోపలేపించి కొట్టిపిచ్చి ఆర్థిక మూలాలను దెబ్బతీసి చాలా పెద్ద ఎత్తున చేసిన అంటూ. ఓకే, అంటే ఆ మాట నాడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు కాబట్టి ఆయన ముదిరాలకు వ్యతిరేకమైన మనం. అయిన తర్వాత మళ్ళీ ఆ మాటకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇది వేరే రాఘవేంద్రరాజు వాళ్ళ ఈ ఇష్యూలో చిన్న ఇష్యూ ఉండే వాళ్ళకు ఆయన ఎలక్షన్ పిటిషన్ చేసిన ఆయన మీద అది నడుస్తుంది పంచాయతీ. ఈ వ్యతిరేక వర్గం అందరూ కూడా మెయిన్ వాళ్ళం బయటకు వచ్చి అందరూ నాయరికి షెల్టర్కి వచ్చారు. అందరూ కూడా రాఘవేంద్రరాజు ఇడికే రావాలి, మున్నూరావు ఇడికే రావాలి. అప్పుడు మున్నూరావు మాత్రం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడైతే నీళ్ళు వచ్చినా వరదలు వచ్చినా లేకపోతే శ్రీనివాస్ గౌడ్ చేసే పనులపైన ప్రజలకు తీరడం అయింది మేము చెప్పడం. అక్కడ కూడా ఆయన ఓరలేక అదే మున్నూరావుని ఇక్కడే కూర్చుంటే కొట్టిపించిండు కూడా. ఇట్లా చాలా చేసిండు. ఇప్పుడు రీజన్ నేను ఏమంటున్నానంటే, ఆనాడు బయట ఏం ప్రచారం చేసినంటే ఓపెన్గా ఆనాడు పోలీస్ ఆఫీసర్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు. వీళ్ళు ఒక హోటల్లో చంపనీకి శ్రీనివాస్ గౌడ్ని ప్రయత్నం చేసినారు, కత్తులు పట్టుకున్నారు, కటోరాలు పట్టుకున్నారు, ఈ ప్రయత్నం చేశారు కాబట్టి ఆనాడు అరెస్ట్ చేసామని చెప్పి ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఓపెన్గా చెప్పినారు కదా. ఆనాడు మీరు ప్రయత్నం చేసినారా? నేను జైలుకి వెళ్ళి జీలపల్లి జైలుకి వెళ్ళి 3 రోజులు జైల్లో ఉన్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. కేసీఆర్ పైన, స్టీఫెన్ రవీంద్ర పైన, కేటీఆర్ పైన, శ్రీనివాస్ గౌడ్ పైన. స్టీఫెన్ రవీంద్ర కదా మా కేసు చేసింది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు స్టీఫెన్ రవీంద్ర నువ్వు దాదాపు నువ్వు 5 కోట్లు 10 కోట్లు తీసుకొని మా మీద అక్రమ కేసు పెట్టినావు. నువ్వు దమ్ముంటే ఓపెన్ రాని నేను అప్పుడు చేసిన, ఇప్పుడు చెప్తున్నా. సుచిత్ర అనే సర్కిల్ ఉంది కదా, వీళ్ళు మా మీద ఏమైనా కేసు ఉంది కదా. నా జీవితం ఈరోజు 56 సంవత్సరాలు, నాకు కేసు అయినప్పుడు 53 సంవత్సరాలు నాది. ఇప్పటికీ ఆ సర్కిల్ నేను కాలు మోపలే, అదేంటో నాకు తెలియదు ఇంతవరకు. అంటే నేను తర్వాత ఆ సర్కిల్ అనేది ఇప్పుడు తెలిసింది నాకంటే పేరుపరిచయ పోలీసులు పోయేటప్పుడు ఇది అని చెప్పి చూసిన నేను సర్కిల్. కానీ ఇప్పటికీ ఆ సర్కిల్ నా కారు కూడా దిగలేదు ఇంతవరకు నేను. అంటే ఇప్పటికీ కేసు అయినప్పుడు కాదు, వాళ్ళు ఏదో సంపనికి అవుతుంటే నేను సంపు నేను అన్నంట అని నాకు కేసు ఇరికిచ్చిండు నన్ను. నేనేమంటా అంటే అదే కేసుని మళ్ళీ నా పేరు తీసేసిండు. మళ్ళీ నాది, డాక్టర్ అమరేందర్ రాజు రాఘవేంద్రరాజు వాళ్ళ అన్నది, తర్వాత మధుసూదన్ వాళ్ళ అన్నది, నన్ను 3 తీసేసిండ్రు 7 మందిలో. ఇప్పుడు మున్నూరు రవి, రాఘవేంద్రరాజు, నాగరాజు, బాణేకర్ పైనే కేసు ఉంది. ఆ కేసు కూడా అట్లే ఉంది. అది నేనేమంటా అంటే ఈ మధ్య ఒకసారి 1 year బ్యాక్ ఓడిపోయిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ చెప్పి నన్ను రాజకీయాలు తొక్కడానికి ఎవరో నా మీద అట్లా వేసిండు, బీసీలకు తాకట్టు పెట్టడానికి అని చెప్పిండు. మేము అదే ఎంక్వైరీ చేస్తున్నాం. అదే నీ జమ్ము సత్తా ఉంటే నేను రాజకీయంగా నువ్వు డిప్యూటీ సీఎం లెవెల్లో పోయాడు, నిన్ను ఎవరు అడ్డుకున్నారు? కేటీఆర్ అడ్డుకోవాలి. అందుకే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. మీరు జైల్లో దాదాపు ఎన్ని రోజులు? 33 రోజులు ఉన్నామండి. మరి ఆ తర్వాత ఏనాడు కూడా శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదని ఏనాడు కూడా మాట్లాడలేదు కదా? ఈ మధ్య అన్నాడు. ఈ మధ్యలో అంటున్నా ఓడిపోయిన తర్వాత ఉన్నప్పుడు అనలేడు. మేము జైల్లో పోయినప్పుడు వాళ్ళ కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలో మా ఫోటోలు ఫ్లెక్సీలు చింపి తన మీద తొక్కి దాన్ని అంటిపెట్టి వాళ్ళు అనుగు శిష్యులు అందరూ చేసిండ్రు. వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కలుస్తారు. ఆయన భయానికి చేసినామండి, మీ గురించి తెలియదా మాకు, ఇన్నేళ్ళు మీరు ఎంత నిజాయితీ పనులు మీరు, ఆయన అన్యాయం అని చెప్తారు వాళ్ళంతా కూడా. అందుకొరకు మేము ఏం చేసినామంటే ఆయన ఇవన్నీ వద్దు, మనకు కావాల్సింది ఓటుతోనే న్యాయం చేయాలి. అప్పుడు మీడియా వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడక భయపడే కాలాలు ఉన్నారు. మన కాలేజ్ టీవీ వచ్చి ఇంటర్వ్యూ మున్సిపాలిటీ దగ్గర మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పోటీలో ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినాం. మనం ఏమేమంటే ప్రజలకు శాంతియుత వాతావరణం కావాలి మనకు, దాని కొరకు మేము పోరాడినాం. కానీ శ్రీనివాస్ గారు వ్యక్తిగత విద్వేషాలు లేవు, ఆయనకు మాకు ఏం పాలి పంచాలి లేదు, ఆయన మా కులం కూడా కాదు. వాళ్ళు గౌరవం. మేము ఆనాడు మీరు 33 రోజులు జైల్లో మిమ్మల్ని వేసినప్పుడు, నిర్బంధించినప్పుడు మీ కుటుంబం ఎంత ఇబ్బంది పడి ఉంటుంది అంటే గుర్తు చేసుకుంటే చాలా ఇబ్బంది. అందుకే అసలు గుర్తు చేసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే మేము పాత లెక్కలో ఉంటే, సమాజంలో ఉంటే ఈ కేసులు ఇవన్నీ కాదు, చాలా ఫోర్స్గా తీసుకోవాలి దాన్ని. కానీ నేను తీసుకోను అట్లా. వాళ్ళని దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యంగా బుద్ధి చెప్పాలి అనుకున్నాం. ఎందుకంటే మా భార్య వాళ్ళు మా భార్య మైత్రినగర్ కాలనీ కంటే నేను గిడికెళ్ళి తెలంగాణ చూడడం దూరం ఉంటుంది, ఆడుకుంటూ నడుచుకోవడం వల్ల మా భార్య. నేను జైల్లో పోయినప్పుడు ప్రతి దాంట్లో
ఏడ్చుకుంటూ మా పిల్లలతో సహా ఈ అందరితో తిరిగి ఇంటర్వ్యూ ఇచ్చి పోలీస్ స్టేషన్ పోయి ముట్టడి చేసి మా బండ్ల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళంతా లేబర్ మొత్తం వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి వాళ్ళు ఎత్తెత్తున పోరాటం చేసిన వారు. వాళ్ళ బాధ చాలా వర్ణాయుతం ఉంటుంది. అయినా నేనేం చేసిన ఆయుధం ఇవన్నీ కాదు, నేను ఓడవటమే ఆయుధం అని చెప్పి ఎవరు సరైన వ్యక్తి అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నిజాయితీపరుడు, సౌమ్యుడు, ఒక జీవితం అంటే తెలంగాణ కొరకు ఆయన జీవితాన్నే ఒక లక్షల రూపాయల జీతం వచ్చేదాన్ని ఇచ్చిపెట్టి ఆయన పైన కొరపడింది కాబట్టి ఆయన కరెక్ట్ వ్యక్తి అని చెప్పేసి ఆయన ఏమంటే మేము ఉన్నాము, పైన వెళ్ళకుండా గెలిపించినాము. ఈ మధ్య 4 నెలల కింద పార్టీలో కలిసి కానీ నేను కాంగ్రెస్ పార్టీ కూడా అవలే. ఓకే, చాలా మంది అంటూ ఉంటారు బతుకుంటే జైలుకు పోవద్దు, అటువైపు కూడా చూడొద్దని చాలామంది అంటూ ఉంటారు. మీరు జైలు జీవితం కూడా ఒక అక్రమ కేసులో నిర్బంధించబడ్డ వాళ్ళు కదా. మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, మీకు ఏం న్యాయం జరిగింది? అంటే న్యాయం అంటే మాకు న్యాయం జరిగే చూస్తుంది. మనం ఎప్పుడైనా ఓరలో మనం ప్రజా సంఘాలకు వెళ్ళి మన స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళి తిరిగిన వాళ్ళం కాబట్టి ప్రజల సీరియస్ కూడా చూసిన వాళ్ళము. నాకేం జరిగింది అనేది చూడొద్దు. నాకు 10 పైసా పని 10 పైసల పని కూడా నాకు గాలి ఇంతవరకు కూడా మా ఎమ్మెల్యే గారికి గెలిచినా కూడా. ఎందుకు గాలి అంటే పబ్లిక్ పనులు వాళ్ళు మనకు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. పాలమూరులో ఎవరికి కూడా అరచకాలు లేవు, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, అది మేము కొంటాము. ఇప్పుడు నేను న్యాయం అంటే మీకేదో ఆర్థికంగా లబ్ధి చేకూరాలి, రాజకీయ అవకాశాలు రావాలి అనట్లేదు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఆనాడు జైలు జీవితం గడుపుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యులంతా ఇబ్బంది పడతారు కదా. ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టిరో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే చూడాలన్న కోరిక మీలాంటి వాళ్ళ కోరిక సభ్యులకు ఉంటుంది కదా. ఒక 40% తీరింది కొంచెం. ఎందుకంటే మాజీ మంది తమ్ముడు ఎవరు శ్రీకాంత్ గౌడ్ని రూరల్ పోలీసు వాళ్ళు రోడ్ షీట్ ఓపెన్ చేసి లేవింది ఒకటి. జైలుకు 33 రోజులు జైలు. డౌల్ బెడ్రీ మిల్లు అమ్ముకున్నారు వీళ్ళు. డౌల్ బెడ్రీ అమ్ముకుంటే ఆ కేసులో జైలుకు పోయిండు. జైలుకు పోయినప్పుడు మేము వల్ల సంబరాలు చేసుకున్నాం. తెలంగాణ చౌరస్తాలు ఎవరైనా జైలుకు పోతే అలములు ఎప్పుడు లేదా అది. నేను మునూర్ రవి మా టీం అంతా బాండేకర్ మేమంతా ఉండి పాలమూరులో క్లాక్ టవర్ చౌరస్తాలో స్వీట్స్ వంచుకొని టప్పకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నాము. అదొకటే మాకు జీవితానికి, అదొకటి చాలు మాకు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో శ్రీనివాస్ గౌడ్ని గెలిచినట్టు మీరు ఎట్లా గెలిచినట్టు? అదే తమ్ముడే మెయిన్, దీనికి కుటుంబానికి మెయిన్ కారణం. తమ్ముని పాత్ర కూడా ఉందా? చాలా పెద్ద పాత్ర, తమ్ముని పాత్ర ఎక్కువ. శ్రీనివాస్ గౌడ్ పాత్ర కూడా ఎక్కువనే, తమ్ముని పాత్ర. శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా విషయాలు ఉన్నాయి కేసులు చేయడానికి అన్నీ కూడా. కానీ ఏమంటే మా ఎమ్మెల్యే గారు కక్షపూరితం వద్దు, ఎందుకు అట్లా మనం వేస్తే ఏదో కక్ష చేయడం అంటున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు సమ్ముడు కాబట్టి ఇది ఉన్నారు. అలాగే మారపల్లి సురేందర్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఆయన గెలిపించి చేస్తే కూడా ఒక రెడ్డి 8 సంవత్సరాలు అప్పుడు 2014 పోటీ చేస్తే కూడా కులం ఫీలింగ్ లేకుండా ఒక బీసీ బిడ్డకి సపోర్ట్ చేసి గెలిపిస్తే ఆయన ఊరిపించిండు. ఆయన మీద అక్రమ కేసులు పెట్టి అతను కూడా మా బాధ్యతల పక్షాన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఏ పోలీసులు ఒక్క కేసు కూడా అక్రమ కేసులు అయితే లేవు. స్వచ్ఛంగా పోలీసు వాళ్ళకు 1 టౌన్ తీసుకో, 2 టౌన్ తీసుకో, రూరల్ తీసుకోండి, ఎవరైనా కూడా ప్రజలు. ఒక మాట చెప్పండి, ఆనాడు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన అందరిపైన మీరు హెచ్ఆర్సీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు కదా. ఆ కేసులో ఒక్క కేసు అన్న ముంగడపడ్డదా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందల పడకం పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అన్నీ కూడా అప్పట్లో డబ్బులతో అందరినీ మూపించారు. హెచ్ఆర్సీలో ఉన్న వాళ్ళు అంతా కూడా. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ కొత్త కేసులు వేయాలంటే కూడా ఆ కేసులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మా బెడమే కేసులు అట్లే పెండింగ్ ఉంది. మేము మళ్ళీ కొత్త కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద, ఆరోపణలు కూడా పబ్లిక్ వస్తున్నారు కూడా. కానీ మనం వెయ్యాలంటే ఈ మన ఎమ్మెల్యే గారు ఎందుకు మన గవర్నమెంట్లో కక్షపూరితం ఎందుకు, వాళ్ళ పాపం వాళ్ళు పోతారనే లెక్కలు ఉన్నారు కాబట్టి మేము కూడా సైలెంట్. ఇంకోటి ఏంటనుకోంటే మేము కూడా మా దేమేముంది, ఏ అధికార బలంతో ఆయన అయితే బీసీల పైన, ఎస్సీసీల పైన, బలిన వర్గాల మీద నువ్వు తొక్కినావో నీ అధికారం తీసేసినావు. అది మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము ఆయన ఓడగొట్టాము, అన్నింటిలో ఓడగొడుతున్నాం మేము. మనకు అన్వాడ మండలంలో 6-7 గంటలు సర్పంచ్ ఎవరు లేకుంటుండ్రి ఆయన భయానికి. సర్పంచ్ నామినేషన్లో భయపడుతుంది. ఇలా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్వేచ్ఛ మామూలు చేసిన దాని కొరకు మేము కానీ ఎంఎస్ఆర్ కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, ముడా లక్ష్మణ్ యాదవ్ కానీ, సిరాజ్ ఖాద్రి కానీ, మా సంజీవ్ మురాజు కానీ మేమల్లా కష్టపడి తిరిగి మొత్తం కూడా చేసి అన్వాడ మనం 35 సర్పంచులకు 20 సర్పంచులు మేము కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఓకే, అది ఎప్పుడు జీవితంలో ఎప్పుడు లేదు, 10 ఏళ్ళు లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ నుంచి పాలమూరు జిల్లాకు విముక్తి వచ్చినట్టేనా, ఇంకేమైనా మళ్ళీ అక్కడ 200% వచ్చినట్లే. ఆయనకు పాలమూరు అనేది ఎప్పుడు ప్రజలు సహకారం చేయరు. ఇప్పుడు అసలు ఒక బ్యానర్లో ఫోటోలే, ఎమ్మెల్యే ఫోటో లేకుండా బ్యానర్ అనేది ఈ పాలమూరులో 10 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు లేదు. కానీ మొన్న సదరు ఉత్సవాలు చేసినారు యాదవ సంఘం వాళ్ళు. మా ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండానే
మొత్తం హోర్డింగ్ చేసుకున్న కలెక్టర్ వల్ల ఓకే అది స్వేచ్ఛ నేను చెప్పిన అక్కడ మాట్లాడుకున్నా కూడా మా ఎమ్మెల్యే గారి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఒక ఎమ్మెల్యే ఫోటో లేకుండా బ్యాన్ అంటే పాలములు ఎన్నో కనొస్తాయి ఇప్పుడు అదే శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఆయన ఫోటో లేకుండా బ్యాన్ ఉందంటే వానికి తీసుకుపోయి అక్రమ కేసు పెట్టి బ్యానర్ తీసేసి అన్నీ చేస్తుంది అప్పుడు ఆ భయం ఉండే ఆ భయం ప్రజలు లేదు ఇప్పుడు ఓకే సమాజంలో స్వేచ్ఛగా ఉన్నారు స్వేచ్ఛ బతకాలి పాలమూరులో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం దిక్కు అట్లా వరుగులు ఇవ్వాలి అందుకొరకే అసలు ఏదైనా కేసులు అయితే కూడా పోలీస్ స్టేషన్లో కూడా సమరసపూర్వకంగానే చేసుకుంటారు కానీ ఎవరో కేసు కూడా ఎక్కువ అయితే కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కూడా అన్ని పోలీస్ ఇప్పుడు ఆనాడు మనందరం అనుకున్న మార్పు రావాలి ముఖ్యంగా ఈ పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవాలని చెప్పి మనందరం కోరుకున్నాము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 2 సంవత్సరాల కాలంలో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిండు మార్పు వచ్చింది గవర్నమెంట్ చేంజ్ అయింది ఏం మారింది పాలమూరు అంటే ఏం చెప్తారు చాలా మారింది పాలమూరు మార్పు అనేది జరగడానికి కారణము ఒక ఫ్లెక్సీలు చూస్తే తెలిసిపోతుంది ఒకటి ఇంకోటి షాపులు బిజినెస్ వాళ్ళని కానీ లేదా పామన పబ్లిక్ని కానీ కనుక్కుంటే తెలుస్తుంది మీకు ఇందిరా మిల్లు ఉన్నాయి శ్రీనివాస్ గౌడ్ తప్పితే కార్యకర్తలు తప్పితే ఎవరికి ఇవ్వలేదు దళిత బంధు ఉంది వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అరాచకాలు చాలా దౌర్జన్యం యొక్క వేరియబుల్ ఉండే ఇప్పుడు ఎవరు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓకే ఆయన ప్రకారం చేస్తే ఇప్పుడున్న సర్పంచులు ఎవరికి వెళ్ళకుండా కూడా కానీ అట్లా చేస్తలేము ఎవరు పబ్లిక్ అట్లున్నారా డెవలప్మెంట్ కంటే ఎక్కువ మనం స్వేచ్ఛగా డెవలప్మెంట్ కూడా ఉంది ఇప్పుడు నువ్వు ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు చూడండి ఐమాక్ లైట్లు చూడండి తర్వాత డెవలప్మెంట్ చూడండి ఇప్పుడు ఫండ్స్ కూడా 947 కోట్లు తీసుకొచ్చాను మొన్న ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అతను అంత ఫండ్ ఇవ్వడం అనేది చాలా ఎప్పుడు లేదు ఫస్ట్ టైం పాలమూరు తీసుకొచ్చింది అది ఎందుకంటే అంత కష్టపడి 600 కోట్లు ఒకటి 200 చిల్లర కోట్లు ఒకటి తెచ్చి ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నాం కానీ ఆ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళక ప్రచారం చేసి ప్రధానికి బాత్రూమ్ సులభ కాంప్లెక్స్ కడితే మంత్రి రావచ్చు కట్ చేయడం లేదు మేము ఎవరి ఏరియాలో వాళ్ళు చేసుకోవాలని చెప్తాము మా ఎమ్మెల్యే గారు ఓకే స్వేచ్ఛ ఇస్తాడు ఉంటే వస్తాడు అంతేగాని పెద్ద దాంట్లో ఎమ్మెల్యే పోవాలి అధికారులు రావాలని లేకూడదు మనకు ఆ స్వేచ్ఛ భాగంగానే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టు ఓకే దాని ప్రకారం పోతున్నాము పాలమూరులో కూడా ప్రజలందరూ కూడా ఏమి లేకుండా పార్టీలకు అతీతంగా ఇప్పుడు కలుస్తుండ్రు ఏదో ఒకరిద్దరు 5 మంది తప్పితే అన్ని పార్టీలు ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఉన్న ఈ పార్టీలో మీరు బాధితులు గత ప్రభుత్వంలో ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారా పార్టీని ప్రశ్నించగలుగుతున్నారా డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నారా సో గతం కంటే పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా బెటర్గానే ఉందా మీ బెటర్గా ఉంది మేము కూడా ఇప్పుడు విదిన్ ది పార్టీలో కూడా మేము మాట్లాడుకుంటున్నాం ఏమైనా అన్యాయం జరిగిందంటే మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడే మేము ఆగమేము అప్పుడైనా ఇప్పుడైనా కూడా మేము పార్టీలో కలిసినంత మాత్రం నేనేం బీసీలకు ఎస్సీలకు ఆయన అన్యాయం జరిగింది అనుకోండి ఎమ్మెల్యే గారి దగ్గర తెలియకపోతే మేము ఆయన దృష్టి తీసుకెళ్తున్నాము సమస్యల పరిష్కారం చేస్తున్నాం ఎక్కడ కూడా కాంట్రాక్ట్ రాకుండా న్యాయం ఎవరి దిగుందో అది చూస్తున్నాం కానీ మా కాంగ్రెస్ పార్టీ కదా మాకు మావానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యే గారు చేయరు మేము చేయము మా వెంకట చేయరు మా ఎమ్మెల్యే సురేంద్ర రెడ్డి చేయడు మా లక్ష్మణ్ ఎవరు చేయరు మా పార్టీలో ఎవరు కూడా న్యాయం ఎక్కడి దిక్కుంది వాస్తవాలు చూసి చేయమంటారు కానీ ఈ జోక్యం చేసుకొని మా కాంగ్రెస్ కార్యకర్త కదా నువ్వు తప్పున్నా నువ్వు చేయాలని మా దాంట్లో ఎవరు చేసలేరు ఇప్పుడు ఒక మాట చెప్పండి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఆనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు జైలుకు పంపించిండు నిర్బంధించిండు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతుంది టచ్ కూడా చేయలేకపోతుంది ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీనివాస్ గౌడ్ పలానా బీసీల పైన అణచివేస్తే నిర్బంధిస్తే జైలు జీవితం గడిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది రేపొద్దుగాల ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని కూడా ఏం చేయలేదు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాం కదా మేము కూడా ఎవరైనా నిర్బంధించవచ్చు జైలు జీవితం గడిపించవచ్చు అన్న ఆలోచనకు వేరే ఎమ్మెల్యే కూడా వస్తారు కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు శ్రీనివాస్ గౌడ్ని టచ్ చేయలేకపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తలేదంటే మనము స్టేట్ లెవెల్ వేసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కూతురు పెళ్లికి రాకుండా కూడా అరేంజ్ చేయించి తలుపులు బద్దలు కొట్టి చేసిండ్రు అట్లా కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ కానీ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులు చేసిండ్రు అదే పని మనం చేయొద్దు ప్రజలను చిరస్థాయిగా నిలబడాలి మనం మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంత నిజాయితీగా అంటే ఒక ఎమ్మెల్యే గారిని కరెక్ట్ పాలమూరు 15-20 రోజుల్లో తక్కువ చేసుకొని ఎమ్మెల్యే చేస్తామంటే ఆయన నిజాయితీ ఎంత ఉంటే మేము చేస్తాం ఒకటే పని మీరు ఆయన అందుకొరకు నిజాయితీ పనులకు స్థానం ఉంది కానీ ఈ రౌడీజానికి స్థానం లేదని మీ కాలేజీ తరఫున ఎలక్షన్ ప్రచారంలో మున్సిపాలిటీ దగ్గర చెప్పిండు మా ఎమ్మెల్యే ఎలక్షన్ ముంగల ఆ మాట కట్టుబడి ఉన్నాడు ఆ మాట కట్టుబడి ఉంటే అందరూ కలిపోతాడు కానీ వేరే నాయకుడికి అడ్వాంటేజ్ అవుతుంది కదా శ్రీనివాస్ గౌడే రౌడీ రాజకీయం చేసి సేఫ్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మనం కూడా గట్టినే చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు అంటే
ఆయన ఎంత బాధపడుతున్నది మాకు చెప్తారు వాళ్ళు. బాధపడుతుండా? చాలా బాధపడుతుంది. ఎందుకంటే నేను చేసిన పొరపాటు జరిగింది భయ్, మనం ఒకటి నేను సరిదిద్దుకుంటా అనకాడికి వచ్చిండు అంటే అది తెప్పించడమే మా ముఖ్యం. ఒక మనిషిని చంపితేనో కొడితేనో మార్పు కాదు, లోపల మానసికంగా మార్పు రావాలి. మానసికంగా మార్పు అనేది తెప్పించడంలో మా ఎమ్మెల్యే గారు కానీ మేము పోరాటం వాళ్ళం కానీ ఒక అడుగు ముందర ఉన్నాం మేము. అది మాకు చాలా కావాల్సింది. అక్రమాస్తులను ఏమైనా గవర్నమెంట్ లాక్కోగలిగిందా? అక్రమాస్తులని గవర్నమెంట్ లాక్కోలేకుండా కానీ అడ్డం వేయగలిగాం మేము. వేయగలిగారు, అడ్డం వేయగలం ఇప్పటి నుంచి లేకుండా. చాలా ఆస్తులు కూడా అడ్డం వేయగలిగాము. బాధితులకు విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ ఆఫీసులలో మార్చుకున్న పేర్లు కొన్ని బాధితులకు ఇప్పించినాం కొంతవరకు. కొన్ని బినామీ ఉన్నాయి మనం చేయలేం కదా, చాలా మటుకు కూడా అట్లా చేస్తున్నాము, కట్టడి చేస్తున్నాం ఆల్రెడీ. కానీ ఫర్దర్ రాకుండా కూడా మేము ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా ఏదైనా వస్తే కూడా పోలీసులకు సార్ పోయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళకి చేయండి, లేదంటే కోర్టుకోండి. అంతేగాని ఈ చర్చలు పెట్టి భయపెట్టడం అనేది ఎమ్మెల్యే గారి నైజం కాదు, కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. ఆ నైజం కావాలంటే తెలంగాణలో కేసీఆర్ లోపల ఉండాలి, కేటీఆర్ లోపల ఉండాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు గమ్ము ఉన్నాడు? చదవంతనం కాదు అది. అదేది ప్రజలకు ఈ దౌర్జన్యాలు అవి చేస్తే ఆయనకి తేడా లేకుంటుంది. రేపు ఫ్యూచర్లో ఇంకో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మనం అట్లే కానీ వాళ్ళు తింటే మనం చేస్తే లేకపోతే పబ్లిక్ అదే అనుకుంటారు, నీకు వారికి తేడా ఉంది అనుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మాది 2 ఎమ్మెల్యేలు అయితేనే మాది ఈ లిమిటేషన్లో కూడా. నెక్స్ట్ టైం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే పాలమూరులో ఎమ్మెల్యే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంకో దిక్కెళ్ళి మా బీసీలకు తీసుకుంటాము ఎమ్మెల్యే. 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం మేము పాలమూరు వరకు కూడా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు మీ ప్రింటింగ్ ప్రెస్ కాబట్టి పలానా ఆయనకు ప్రింటింగ్ ఇవ్వద్దు, ఆయనకు బిజినెస్ ఇవ్వద్దు అన్న ఈ కుట్ర కూడా జరిగింది కదా? చాలా జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం కాబట్టి బిజినెస్ ఎక్కువనే అవుతుందా? లేదండి, నేను గవర్నమెంట్ పరంగా 10 పనులు నాకు రాలేదు. తీసుకోవాలి కూడా మా సార్ కూడా లేపాడు. మన చదువున్న మంది తీసుకుంటాం పనులు. అప్పుడు భయంతో ఇచ్చిండ్రు, 1 మంత్ 2 మంత్ ఆపినారు. మళ్ళీ మా వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చిండ్రు. అట్లేం అని చెప్పిన భయం ఎంత మాత్రం నాకేం వరకు ఆగలేదు. మా వాళ్ళు ఉన్నారు ఫస్ట్కి వెళ్ళి కూడా మాకు వాళ్ళు ఇస్తున్నారు, మాకు అదేంటి వాళ్ళు చేసుకుంటున్నాం, అట్లేం లేదు. ఇప్పుడు జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా బ్యాలెట్ నాకే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా మొన్న ఇవి చేసినాము, ఏది మన గ్రామ పంచాయతీ చేసినాము, చాలా చేస్తున్నాం వర్కులు కూడా. అప్పుడు ఆయన కూడా మూర్ఖంగా అట్లా చెప్పిండు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక డిఎస్పీ వాళ్ళు నాకు ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తే డిఎస్పీని బెదిరించి అడ్వాన్స్ ₹1,00,000 నాకు ఇస్తే ₹1,00,000 లోపల తీసుకోపోయిండు. అట్లా బెదిరి వాళ్ళతోటి పడుతున్న అదే అన్నాడు, అన్న మమ్మల్ని ఎట్లా అని చెప్పాను సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు, నేను తెలిసినా నేను అట్లా కాదంటే సరే వాపస్ ఇచ్చిన పైసలు. మా సార్ అట్లా లేడు కదా, ఇప్పుడు అధికారం మాది వచ్చింది 2 సార్లు ఎక్సైజ్ పాలసీ. నేను ఒక పని తీసుకోలేను, అట్లా అంటే కొన్ని తీసుకున్నా మాకు రాదా వద్దు. మనకు ఎవరు స్వేచ్ఛ వాళ్ళు ఉండాలి. వారి స్వేచ్ఛని హరించే మనిషి అనేది వారి మనిషి బతికి వేస్తాం. ఎందుకంటే స్వేచ్ఛ వండుకుంటూ అందరు కలుపుకుంటూ ఉండాలి. కానీ ఆ రోజు ఎర్రసత్యమన్నా నీకు స్వేచ్ఛగా నువ్వు మా కులముడే కావు గౌడు మా ముయ్యాలకి ఇస్తాన్ని జాబ్ ఇప్పించింటే మామూలు డెవలప్ కాకుండా ఎందుకు చేసిండు? కులాలకు మొదటి అతీతంగా ఎర్రసత్యమన్నా సేవ చేసిండు, ప్రజలకంతా చేసిండు. కాబట్టి ఆయన అట్లున్నాడు. మీలాగా ఫామ్ హౌస్లు ల్యాండ్లు కొనలే. మా పీచర్ శేఖర్ మంత్రి చేసిండు, 4 సార్లు మంత్రి చేసిండు. ఆయన ఒక ఎకరైనా భూమి ఉంది, ఎక్కడెక్కడన్నా రాత్రులు సంపాదించిన అన్ని కూడా ఎట్లుంది ఇప్పటికి కూడా. మామూలు ఇంకేదో పని చేసిండు. ఒక పులివీరాన బీసీ చేసిండు, పులివీరాన కూడా ఇంకేదో పని చేసిండు. పాలమూరులో రాజశేఖర రెడ్డి చేసిండు. వీళ్ళందరికీ లేని కొత్త సాంప్రదాయాన్ని నువ్వు తెచ్చినావు బీసీ బిడ్డని గెలిపిస్తే. అందుకే నేను వ్యతిరేకించినాం బీసీలమంతా కూడా. కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటాం అంటే పాలమూరులో శ్రీనివాస్ గౌడ్కి మాత్రము ఎలాంటి పడితే కూడా స్కోప్ లేదు. మనకు కూడా టీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు చాలా మంది కేసీఆర్ కూడా మాకు సంబంధాలు నాకు మంచిగా ఉన్నాయి. కేసీఆర్ కూడా మేము ఆల్రెడీ చాలాసార్లు నడుస్తూ కూడా సంతోషవాది కేసీఆర్తో కూడా వాళ్ళు కూడా మనం చెప్పింది అంటే వారి మీరు వ్యతిరేకం కాదు కదా, ప్రజలు వ్యతిరేకం లేరు, శ్రీనివాస్ గౌడ్ దగ్గర అయింది. కాబట్టి మేము ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఉన్న క్యాండిడేట్ మారుస్తాం. మనం నెక్స్ట్ టైం పాలమూరు టికెట్ కూడా ఆయనకి ఇవ్వడం లేదు, ఇయ్యారు కూడా 100%గా. కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది అంటే అసలు ఈ శ్రీనివాస్ గౌడ్ చేసిన దాని కొరకే పాలమూరులో 10 ఎమ్మెల్యేలు ఓడిపోయాడు. ఓన్లీ ఎఫెక్టివ్ పార్టీ శ్రీనివాస్ గౌడ్. అది మీరు గుర్తించండి. అప్పుడు గుర్తించమని చెప్పినాం మేము, మీరు ఇనలేరు. ఇప్పుడైనా గుర్తించుకోండి, ఆయనకు వేరే దారి ఇవ్వండి, ఇక్కడ వేరే చేసుకోండి. ఖచ్చితంగా కొట్లాడుకుంటున్నాం భయ్. అప్పుడు వాట్సాప్ కాల్ చేయాలి, ఫోన్ చేయాలంటే ఫోన్లో మాట్లాడి ఇప్పుడు వాట్సాప్ కాల్ పాలమూరులో ఎవరు చేస్తలేడు. అర్థమైందా? అంటే ఆ స్వేచ్ఛ సరిపోదా మనకు? దానికి విముక్తి వచ్చిందంటావు? ఇక పాలమూరుకు ఖచ్చితంగా విముక్తి వచ్చింది. దాన్ని గడపని చెప్పుకుంటున్నాము. ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంకో 5 ఏళ్ళు నెక్స్ట్ టైం కూడా మనమే ఉంటాము. రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేటర్ వాళ్ళు కానీ జెడ్పీసీ ఎంపీసీలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బ్రహ్మాండంగా గెలిచే దిశగా పయనిస్తుంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.
సో ఇది పాలమూరు ముదిరాజ్ బిడ్డ మైత్రి యాదయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో మేమేమంటా ఉన్నామంటే ప్రభుత్వం ఒక్కసారి గతంలో జరిగిన అరాచకాలపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈయనలాగా ఇంకొక నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్నే ఏం చేయలేకపోయింది, బీసీ బిడ్డలకు ఇబ్బంది పెడితే మనం కూడా బీసీలకు ఇబ్బంది పెడదాం, మనకు కూడా ఏమవుతుంది అన్న ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. దయచేసి గతం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకొని ఊహించుకొని ఏ బీసీ బిడ్డలైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా ఒకసారి ఇబ్బంది పెడితే ఇంకోరు ఇట్లా తయారు కాకుండా ఉంటారు. సో అందుకే నేను పాలమూరు రావడం జరిగింది. సో మరి కాసేపట్లో విశ్వనాథ్ బాండేకర్, మున్నూరు రవి ఎవరైతే బాధితులు ఉన్నారో, పాలమూరు శ్రీనివాస్ గౌడ్ బాధితులు ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత కొడంగల్కి వెళ్తా. కొడంగల్లో సో మీడియా వెళ్ళాలంటే భయపెడతా ఉన్నారు, ఇబ్బంది అంటూ ఉన్నారు. సో ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, కొడంగల్లో కూడా ఏం జరుగుతూ ఉందో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే పార్టీ మారిండా, అటుండా ఇటుండా ఎటుండు అని పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సో దయచేసి పక్కా తెలంగాణ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది 100% ప్రజల బతుకులలో మార్పు కోసం ఏర్పడ్డ ఛానల్ కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.